స్టోరీ ఏందంటే నలుగురు బాగా చదువుకున్న వ్యక్తులు ఎక్కడో ప్రయాణం చేద్దామని చెప్పి రైల్వే స్టేషన్ పోయిరంట. ఆ రైల్వే స్టేషన్ పోయినాక నైట్ టైంలో 2 అవర్స్ లేట్ అని చెప్పి రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్పిండంట, ట్రైన్ లేట్ వస్తుందని చెప్పి. ఇంకా అప్పటి వరకు ఏం చేద్దామని నలుగురు ఆలోచిస్తుంటే అక్కడ ఒక టీ స్టాల్ కనిపించిందంట. అక్కడ బామ్మ అమ్ముతుందంట, అది ముస్లాం అమ్ముతుందంట ఛాయ్. ముస్లాం ఛాయ్ బండి కాడికి పోయారంట, కూర్చున్నారంట కుర్చీలో కూర్చొని. ఇక ఈ 2 అవర్స్ మనం ఎట్లా గడుస్తుంది అని చెప్పి అప్పటి వరకు తలా ఒక టాపిక్ మీద మాట్లాడదాం, అప్పటి వరకు టైం గడుస్తుంది అని చెప్పి తలా ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటా కూర్చున్నారంట. బామ్మ నువ్వేం చేస్తావు, నువ్వు కూడా ఎందురా అని చెప్పి కూర్చున్నదంట బామ్మ కూడా. ఇక నలుగురు స్టోరీ చెప్తుంటే మీ బామ్మ వింటున్నదంట. ఇంకా సడన్ గా అప్పుడే ఒక ట్రైన్ వచ్చిందంట. వీళ్ళు పోయే ట్రైన్ వచ్చిందంట. ఆ ట్రైన్ 1 నిమిషం అవుతాంట స్టేషన్ లో. ఇంకా ఈ నలుగురు ఇట్లకెళ్ళి ముగ్గురు రప్పన ఎక్కేసిరంట ట్రైన్. అది ట్రైన్ 1 నిమిషం అవుతుందంట. ట్రైన్ వచ్చేటప్పుడు వీళ్ళు ముగ్గురు రప్పన ఎక్కేసిరంట. ఒకడు ఎక్కలేకపోయిందంట. ఇంకా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ట్రైన్ మిస్ అయిందిగా బాబా అని ముసలాం అన్నదంట. అట్లా కాదమ్మా, యాక్చువల్లీ ఆ ముగ్గురు నన్ను ట్రైన్ ఎక్కించడానికి వచ్చారు, మర్చిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు ట్రైన్ కి. అంటే మనిషి వచ్చిన పని మర్చిపోయి ఏదో చేస్తాడు అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఒక పెళ్ళికి పోయినప్పుడు మన టార్గెట్ ఏంది, పెళ్లి పిల్లని కలవడం కదా, వాళ్ళ విజ్ చేసి రావడం. మనం ఏం చేసామంటే ఆ భోజనశాల కాడికి పోయి నాకు మటన్ ఇంత వేసిండు అంత వేసిండు అని చెప్పి లొల్లి పెట్టుకుని వస్తాం. అంటే మనం పోయిన పని మర్చిపోయి ఇలాంటి పని చేస్తాం. ఈ స్టోరీ అయితే బాగా అనిపించింది నాకు, అందుకే చెప్పాలనిపించింది మన వ్యూవర్స్కి కూడా. థ్యాంక్ యూ గైస్.